బాబు సీఎంగా ప్రమాణం చేసినప్పటి నుంచి రాష్ట్ర ప్రయోజనాల కంటే విదేశీ కంపెనీల ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ప్రపంచ బ్యాంకుకు తనఖా పెట్టారు. పాలనలో మానవీయ కోణాన్ని మరిచి హైటెక్ మెట్లెక్కారు. అంతేకాదు ప్రధాన ప్రతిపక్ష పాత్ర మరిచి కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారు. బాబు 3378 రోజుల పాలనపై బిగ్ స్టోరీ. సెప్టెంబర్ 1, 1995న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు వచ్చి రావడంతోనే సొంత అజెండాకు శ్రీకారం చుట్టారు. ప్రపంచ బ్యాంకు మద్దతుదారుగా వారి విధానాలను తూచా తప్పకుండా అమలు చేశారు. వివిధ కంపెనీల పేరిట బినామీలకు భూములు కట్టబెట్టడం, తన వారి చేత భూములు కొనిపించాక అక్కడే ప్రాజెక్టుల్ని ప్రకటించడం వంటి కొత్త విధానాలు మొదలుపెట్టారు. ఐటీ జపం తప్ప రైతులను మర్చిపోయారు. 1999లో రెండోసారి అధికారంలోకి వచ్చాక మానవీయ కోణాన్ని మర్చిపోవడంలో మరింత దూకుడు చూపించారు బాబు. అంతేకాదు మనసులో మాట పేరుతో తన ఆత్మకథ రాసుకున్నారు. రైతులకు సబ్సిడీ దండగా అన్నారు. ఉచితం అంటేనే మండిపడ్డారు. ఉచిత కరెంట్ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్నారు. తనను కలవడానికి వచ్చిన రైతులతో పంటలు ఎవరేసుకోమన్నారని ప్రశ్నించారు. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎక్స్గ్రేషియా కోసమేనంటూ అవమానించారు. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున వేల ఎకరాలను కారు చౌకగా విదేశీ కంపెనీలకు అటుకులు పంచినట్లు పంచిపెట్టారు. అత్యంత ఖరీదైన భూములను సైతం వేల రూపాయలకే కట్టబెట్టి ప్రజాధనాన్ని తన బినామీలకు దోచిపెట్టారు. 60 గజాల స్థలంలో గుడిసెలు వేసుకునేందుకు పేదలకు అసైన్ చేసిన స్థలాలను సైతం వెనక్కి తీసుకున్నారు. బిల్లీరావు లాంటి బినామీలకు 100 ఎకరాలని దోచిపెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మళ్లీ ఆనాటి కరువు పరిస్థితిలో ప్రజలకు తప్పకుండా గుర్తొచ్చేటువంటి పరిస్థితులను మళ్లీ చంద్రబాబు నాయుడు గుర్తు చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే గుర్తొచ్చేది, భయపడేది కూడా ప్రపంచ బ్యాంకు విధానాలు. మళ్లీ ప్రపంచ బ్యాంకు విధానాలను ఎక్కడ తీసుకొని వస్తారని చెప్పి ప్రజలు ఆ రోజు ఆయన చేసినటువంటి పాలసీలన్నీ కూడా మళ్లీ గుర్తుకొచ్చేటువంటి విషయాలను కూడా మనకందరికీ కూడా ఇప్పుడు కూడా మర్చిపోలేమని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. రైతులనే కాదు విద్యార్థులను బాబు పట్టించుకోలేదు. చరిత్ర, రాజనీతి చదవడం కూడా దండగానే స్థాయికి వెళ్లారు. చదువుకున్న కొద్ది మందికి కూడా ఉద్యోగాలు లేవు. చంద్రబాబు పాలనలో నిరుద్యోగం తాండవం చేస్తుంది. డిఎస్సి, ఏపీపీఎస్సి పేరుకే మిగిలాయి. హాస్టళ్ల సంక్షేమాన్ని మరిచి పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న చరిత్ర చంద్రబాబుది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు సరిగ్గా స్కాలర్షిప్లు కూడా ఇవ్వని బాబు ఫీజు రీయింబర్స్మెంట్ తానే ప్రవేశపెట్టారని చెప్పుకోవడం ఆయన తీరుకు నిలువుటద్దమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. అవసరానికో విధానం, సిచ్యువేషన్ బట్టి పాలిటిక్స్ మీరు చేయొచ్చు కానీ సిచ్యువేషన్ బట్టి ప్రజలు మారరు. ప్రజలు ఖచ్చితంగా అధికారంలో ఉన్నప్పుడు మీరేం మాట్లాడారు, అధికారం లేనప్పుడు మీరేం మాట్లాడుతూ ఉన్నారు, 9 సంవత్సరాలు మీకు ప్రజలు అవకాశం ఇస్తే మీరు ఏ విధానాలు అవలంబించారు, అధికారం లేనప్పుడు ఏ విధానాల గురించి మాట్లాడుతూ ఉన్నారు అనేది ప్రతి ఒక్కటి కూడా ప్రజలు బేరీ చేసుకుంటా ఉంటారు. వైఎస్ఆర్ సీఎం గా ఉన్నంత కాలం కాంగ్రెస్ అంటేనే అసెంబ్లీలో బయట కత్తులు నూరిన బాబు ఆయన మరణానంతరం రాష్ట్ర కాంగ్రెస్ కు ఆపద్బాంధవుడయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేమని భావించి కాంగ్రెస్ తో చేతులు కలిపారు. నన్ను మీరు కాపాడండి, మీ ప్రభుత్వాన్ని నేను కాపాడుతా అనే సూత్రంతో తన మునుపటి తప్పులు బయటపడినా ఇబ్బంది లేకుండా లోపాయకారి ఒప్పందానికి వచ్చారు. ఉత్తుత్తి అవిశ్వాస తీర్మానం పెట్టి మమ అనిపించారు. ఢిల్లీ వెళ్లి చీకట్లో చిదంబరాన్ని కలిసి తన దరిదాపులకు కూడా సీబీఐ రాకుండా చూసుకున్నారు. అంతేనా, ఎమ్మెల్సీ ఎన్నికలు మొదలుకొని ఉప ఎన్నికల వరకు బహిరంగ రహస్య స్నేహం చేస్తూనే ఉన్నారు. చివరికి రామచంద్రాపురం, నర్సాపురంలలో టీడీపీ భవిష్యత్తును పణంగా పెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఇక్కడ టీడీపీ క్రియాశీల సభ్యుల ఓట్లు కూడా ఆ పార్టీకి పడలేదు. అంతగా కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారు బాబు. మరి ఇంత చేస్తే జనం ఎందుకు క్షమిస్తారు చెప్పండి. ఉప ఎన్నికల్లో బాగానే బుద్ధి చెప్పారు. కొన్ని చోట్ల డిపాజిట్లు సైతం రాకుండా చేసి భవిష్యత్ చిత్రాన్ని చూపించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది ఎక్స్పైర్డ్ అయినటువంటి ప్రోడక్ట్ లాంటిది. ప్రజలు రిజెక్ట్ చేశారు ఆ ప్రోడక్ట్ నచ్చక. ఎప్పుడో 9 సంవత్సరాల క్రితం ఎక్స్పైర్డ్ అయ్యి ఆ ప్రోడక్ట్ నచ్చక రిజెక్ట్ చేసినటువంటి ప్రోడక్ట్ ని పట్టుకొని
సేల్స్ మ్యాన్ సేమ్ ప్రోడక్ట్ ని పట్టుకుని మళ్ళీ ప్రజల దగ్గరికి పోతా ఉన్నారు. ఉప ఎన్నికల తర్వాత బాబుకు జ్ఞానోదయం అయి ఉండవచ్చు. మీకోసమంటూ బయలుదేరారు. తన పాలనను గుర్తు చేస్తానంటూ దండోరా వేయిస్తున్నారు. రాష్ట్రంలో భూములను విదేశీ కంపెనీలకు కారు చౌకగా కట్టబెట్టిన బాబు విదేశీయులను భారతదేశం నుంచి తరిమేసిన మహాత్మా గాంధీ పుట్టినరోజునే పాదయాత్ర మొదలు పెట్టడం అత్యంత హాస్యాస్పదం. అవకాశం వస్తే చాలు ఆస్తుల చిట్టా విప్పే బాబు తనకు నిజంగా ఉన్న ఆస్తుల లెక్కలు ఎందుకు చెప్పరో, ప్రస్తుత మార్కెట్ విలువ ఎందుకు కట్టరో ఆయనకే తెలియాలంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ప్రజల్లో ఏ విధంగా కలవాలి, ప్రజల భుజాల మీద ఏ విధంగా చేతులు వేయాలి, ప్రజల దగ్గరికి ఏ విధంగా తీసుకోవాలి. ఒక డైరెక్టర్ ఏమో 2 ఏళ్లు పైకెత్తి చూపొద్దని ఒక డైరెక్టర్ చెప్తే, ఇంకో డైరెక్టర్ ఏమో చాలా సింపుల్ గా వెళ్ళండి ఆర్భాటం చేయొద్దని ఇంకో డైరెక్టర్ చెప్తే, అంటే మీరు ఒక సినిమా చూడడానికి వెళ్తా ఉన్నారా ప్రజల్లోకి, లేకపోతే నిజంగా ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి వెళ్తా ఉన్నారా? పుట్టి మునుగుతోందని భయపడి బాబు మొదలుపెట్టిన యాత్ర ఆయనకు ఏం ఫలితం ఇస్తుందో గాని ఆయన పాలన తలుచుకున్న వారికి మాత్రం నాటి అక్రమాలు కళ్ల ముందు మెదులుతూనే ఉన్నాయి.